ఓకే. నమస్తే తాతగారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అతి పెద్దయిన అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మన అంబేద్కర్ విగ్రహం పెడతాం పెద్ద మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనట్టుగా జగన్మోహన్ గారు మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ నాన్నగారు పెట్టాలని అనుకున్నారు కూడా. ఆయన ఆయన లేని లోటు జగన్మోహన్ గారు తీర్చారు. మరి దళిత బలి వర్గానికి కూడా అన్నిటికీ కూడా అండగా ఉండి ఆయన మరి బీసీ ఎస్సీ మైనార్టీ అందరినీ కలుపుకుని కులం మతం లేకుండా మరి నవరత్నాలు ఇస్తున్నారంటే మరి అంత అటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు మళ్ళీ మనకి కావాలి అని మరి కోరుకుంటూ మరి ఈ మన మన విజయవాడ నడి రోడ్డు మీద ఎట్టారంటే మన అందరికీ కూడా ఆశ్చర్యపోవచ్చిన మరి చిత్రం ఇది. మరి ఎలా ఎవరు కూడా ఢిల్లీలో కూడా లేదు. నేను ఢిల్లీ కూడా వెళ్ళొచ్చినని ఇలా హైదరాబాద్ కూడా ఇంత లేదు ఉంది, కానీ ఏదో హైదరాబాదు ఢిల్లీ కూడా ఇంత లేదు. మరి అలా జగన్మోహన్ రావు గారి మనసులో పెట్టుకుని అంబేద్కర్ జనాన్ని చూడాలి. మరి ఎక్కడికన్నా వస్తే అంబేద్కర్ జనం వచ్చి ఎక్కడ ఉంటారు అని మనకి స్టేడియం కావాలి అని కూడా ఇది ఓకే. సంబంధించి ఇప్పుడు చాలా పెద్ద విగ్రహాల్లో చూసుకున్నట్లయితే అంబేద్కర్ పెద్ద విగ్రహం ఇదే. కానీ ఇక్కడ విగ్రహాలు కట్టుకుంటా కాదు, స్కూళ్ళు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, ఇలాంటివి కట్టాలి కదా. విగ్రహాలకు ఎందుకు కడతారండి కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తాం మరి? విగ్రహం అంబేద్కర్ నాయకత్వమే కాదు, ఇది దేశానికి భారతదేశానికి అంబేద్కర్ పెట్టిన జీవో ఇది. ఎవరు కూడా రాయలేదు, అంబేద్కర్ రాసి ఒక భారత రాజ్య నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన అంబేద్కర్ అంటే మరి మాటలు ఒక చేతలు ఏ కులాన్నైనా రాసుకోమన్నారు, ఏ మతమైనా రాసుకోమన్నారు. అలాగే ఎవరో రాయకుండా ఒక దళిత కుటుంబం రాసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే కాకుండా కులం లేదు, మతం లేదు, అన్ని కులాలకు కూడా సమానంగా వాటా ఇచ్చాడు ఆయన. ఇవాళ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మరి అలాగా ఇంత పెద్ద విగ్రహం మరి చూపించడానికి మరి ఇంట్లో వాళ్ళు కూడా తీసుకొస్తారా? మరి రేపు ఆవిష్కరణ ఉంది కదా, మీ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళకు కూడా చూపిస్తారా? మొత్తం రాష్ట్రవర్గంగా నా పేరు నక్క సంపదరావు, వైసీపీ లీడర్ రాష్ట్రానికి. మరి నేను రెవెన్యూలో కూడా పనిచేశాను. అలాగా మరి జగన్మోహన్ గారి గురించి ఉద్యోగం కూడా పక్కన పెట్టి వాళ్ళకే నాకు దెబ్బలాట వచ్చి, తెలుగుదేశానికి నాకు దెబ్బలాట వచ్చి నైలు పైరట్స్ అంటే అయింది కూడా వాళ్ళ ద్వారా అయింది. ఇంతవరకు కూడా పూర్తి అవ్వలేదు. జగన్మోహన్ గారు కట్టిస్తానని హామీ కూడా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మాది అమలాపురం మండలం. ఓకే. అక్కడ నుండి వచ్చావు, ఇప్పుడు చూడడానికి వచ్చావు, అక్కడ నుండి వచ్చావు. మరి పిల్లల్ని ఏమి తీసుకురావా? అంటే జీవిత విశేషాలు చాలా వరకే ఉన్నాయి కదా అంబేద్కర్ గురించి. మంచి తెలుసుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఇక్కడికి వస్తే ఒక్కసారి వస్తే జీవితం మొత్తం తెలిసిపోయే అవకాశం ఉంది. మరి చిన్నపిల్లలు ఏమైనా ఉంటే తీసుకొస్తారా? మా పిల్లలనే కాదు, కుంచినపల్లి కాదు, మరి మంగళగిరే కాదు, మరి గుంటూరే కాదు, బాపట్లే కాదు, మరి రాష్ట్రం అంతా కూడా నేను తిరిగి దీని అంబేద్కర్ రాజకీయంలో జగన్మోహన్ గారిని మళ్ళీ నెగ్గించాలని నా పిల్లలంతా కూడా కుంచినపల్లిలో ఉన్నారు. మా కుటుంబం అంతా కూడా నా పేరు నక్కా సంపదరావు, తూర్పుగోదావరి అంబేద్కర్ జిల్లా. మళ్ళీ జగన్మోహన్ గారే మనకి